నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి గందరగోళ అయోమయ పరిస్థితులు నెలకొన్నాయంటే అవుననే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ అలాగే సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో చాలా జోరుగా సాగుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. తాజాగా ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్నటువంటి వివాదం ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. నేను ఎమ్మెల్యే టికెట్ కోసం నన్ను ఇన్ని కోట్లు అడిగారు, దానికి సంబంధించి సదరు వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బులు తాలూకు వివరాలు ఇవిగో అని తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు ఆయన స్టేటస్ పెట్టినటువంటి సందర్భం రాజకీయాల్లో ప్రకంపనలు కలిగించింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అయితే అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ రకమైనటువంటి పరిణామాలు అని అధినేత బుర్ర పట్టుకున్నారు. ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 135 స్థానాల్లో విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద శక్తిగా వ్యవస్థగా అవతరించింది. అయితే పార్టీలో ఇన్నర్ పాలిటిక్స్ ఏదైతే అంతర్గతంగా గ్రూపుల మధ్య వర్గాల మధ్య వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, అది పతాక స్థాయికి చేరుకుంటున్నటువంటి వేళ దాన్ని కట్టడి చేయాలి ఎలా అయినా సరే. ఎందుకంటే అది బాధ్యత, అవసరం కూడా. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన చాలా దూరదృష్టి, అలాగే సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి ఘనత కూడా ఎక్కువ సంవత్సరాలు ఆయనకే ఉంది. ఇటువంటి తరుణంలో మరి సొంత పార్టీపై కూడా ఫోకస్ పెట్టాలి. తలోదారి అయిపోతున్నటువంటి సందర్భంలో దాన్ని మరింతగా బయటికి వెళ్ళకూడదు, అది విస్తరించకూడదు అన్న ఉద్దేశంతో తాజాగా ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి నివేదికను ఆయన తెప్పించుకొని దానికి సంబంధించి సర్వే వివరాలు కానీ ఎవరికైతే బాధ్యత అప్పగించారో వారు సమర్పించినటువంటి నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా ఈ ఇద్దరు వ్యవహారానికి సంబంధించి కేసినేని చిన్ని కావచ్చు, ఎమ్మెల్యే శ్రీనివాసరావు, తిరువూరు విజయవాడ, ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. ఇలాంటి తరుణంలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంటే వారి పనితీరును పరిశీలించి దానికి సంబంధించి వారి మీద క్షుణ్ణంగా సమగ్రంగా సర్వే చేయించి అటు పార్టీ వర్గాల నుంచి అలాగే ప్రజల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారంగా చేసుకుని ఆ 48 మంది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయనే మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి అని కేంద్ర పార్టీ కార్యాలయం సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఈ 48 మంది కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర అటెండ్ కావాలి. ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వచ్చిన ఆరోపణలు కానీ విమర్శలు కానీ అలాగే అతనిపై ఉన్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా చంద్రబాబు దగ్గర ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి చర్చ. ఆ 48 మంది ఎవరు? ఇక్కడ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలు ఇట్లా దాదాపుగా 48 మందిలో 11 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారట. ఇంకా కీలకమైనటువంటి పరిణామం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ 48లో 3 మంత్రులు కూడా ఉన్నారట. త్వరలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను మరొక వీడియోలో సమగ్రమైనటువంటి వివరాలతో చేస్తా. ఇప్పటి వరకు మాకు అందినటువంటి సమాచారం ప్రకారం పార్టీ వర్గాల ద్వారా మేము సేకరించినటువంటి వివరాల ప్రకారం అయితే చాలా హేమాహేమీలు కూడా ఉన్నారు, ఒక 4-5. అంటే ఇక పార్టీని పటిష్టం చేసుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కూటమి ఒక పెద్ద శక్తిగా ఉంది, వ్యవస్థగా ఉంది. ఇలాంటి సందర్భంలో మిత్రపక్షాలైనటువంటి జనసేన కానీ అలాగే భారతీయ జనతా పార్టీ 2 పార్టీలతో కలిసి పనిచేయాలి. అది ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, వారి వ్యవహార శైలి ఎలా ఉంది,
జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నటువంటి ఆ అంశాలు బాధించే విధంగా ఉన్నాయి అని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నేతపై మరొక నేత ఆరోపణలు, విమర్శలు, వీటన్నిటినీ తట్టుకోవాలి. అలా అని చెప్పి ఇద్దరిలో ఒకరిపై చర్యలు తీసుకుంటే అది నష్టం కలిగించేటువంటి అంశంగా మారుతుంది. ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గం, విజయవాడ ఎంపీ, ఇద్దరి మధ్య కాస్త ఇప్పుడు వివాదం నడుస్తుంది. ఆ వివాదం డబ్బులతో ముడిపడి ఉంది. 5 కోట్ల రూపాయలు సీటు కోసం నన్ను అడిగారని చెప్పి తిరువూరు ఎమ్మెల్యే ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు. మరి ఇటువంటి తరుణంలో ఎవరిపై కూడా చర్యలు తీసుకోలేరు. ఇద్దరూ కావాలి. ఒకవేళ ఒకరిపై ఏదైనా చర్యలు తీసుకుంటే కనుక అది సామాజిక వర్గానికి ముడిపడి ఉంటుంది, ప్లస్ దానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చగా మారి ఆ సామాజిక వర్గం అంతా తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుంది. కనీసం అంతా కాకపోయినప్పటికీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అనుచరులంతా. కాబట్టి అటువంటి సాహసం చేయరు చంద్రబాబు నాయుడు. ఎందుకనంటే ఇక్కడ 2 పార్టీల నాయకులు, ఇక్కడ 2 వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఇంపార్టెంటే పార్టీకి. పార్టీ అంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే కాదు. ఈరోజు ఒక పార్టీ నిలబడుతుంది అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకుల ప్రాతినిధ్యమే వారికి బలమైనటువంటి క్యాడర్. కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయటానికి లేదు. మరి ఇటువంటి తరుణంలో ఇదొక ముఖ్యమైనటువంటి పాయింట్గా ఒక చర్చ జరుగుతుంది. ఆ 48 మంది ఎవరు, ఇప్పుడు ఎవరికి నోటీస్ వెళ్తుందో అని చెప్పి ఒక రకమైనటువంటి చర్చ. కానీ సీరియస్గా ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రజా దర్బార్ విషయానికి వచ్చి దాదాపుగా ఒకరోజు కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది అటెండ్ అయ్యారు. దాన్ని అప్పుడే లోకేష్ సీరియస్ అయ్యారు. ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మీ ప్రాంతాల్లో గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయండి, వినతులు స్వీకరించండి, దానికి సంబంధించి సమగ్రంగా పరిశీలించి ప్రజలకు న్యాయం చేసే విధంగా మనం సహకరించాలి వారికి. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే ప్రజలే మనకు దేవుళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని విస్మరించకుండా మీరు ఆచితూచి అడుగులు వేయాలి, వారి యొక్క వెల్ఫేర్ అనేది ముఖ్యం అని చెప్పి ఆ రోజే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 48 మంది వ్యవహారానికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ పార్టీలో. ఎందుకంటే దాదాపుగా ఆ 48 ఎవరో ఆ 48 మందికి తెలుసు. ఇంకా కొంతమంది అందులో నేనున్నానేమో, ఆ జాబితాలో నేనున్నానా అని చెప్పి ఇప్పటికే కొంతమంది పైరవీలు చేయటం మొదలుపెట్టారట. కొంతమంది తప్పించుకోవడానికి, కొంతమంది నా పేరుందా అని కనుక్కోవడానికి. ఎందుకంటే మరి ఆ విధమైనటువంటి విషయం బయటకు వస్తే పార్టీలో కూడా వారి మీద ఒక రిమార్క్ అనేది ఏర్పడుతుంది పనితీరు పట్ల. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని, ఇందులో ముఖ్యమైనటువంటి విషయం జనసేన పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. వారికి కూడా ఒక వార్నింగ్ అనేది ఇవ్వబోతున్నారు త్వరలో అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వాన్ని కోరుకుంటారు ఎప్పుడు కూడా. ఆయన పార్టీలో కానీ ఆయన విధానంలో కానీ అదే కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. మరో 2 రోజుల్లో వారికి నోటీసులు అందబోతున్నాయి 48 మందికి. మొదటి దశ ఇది. తర్వాత మరికొంతమంది గట అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే వారిచ్చినటువంటి వివరణ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లెనేషను ఆయన సాటిస్ఫై అవ్వకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు అనేది కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.